వాళ్ళు ఏం చేస్తారు నిరుద్యోగులు? వాళ్ళు ఏం అడుగుతున్నారు? మా చేతులకు పని ఇయ్యండి, మా మెదడుకు పని ఇయ్యండి, మా కాళ్ళకు పని ఇయ్యండి, మా పంచాంగాలకు పని ఇయ్యండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఇంతకుమించి వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా? మేము పని చేయము, ఇంట్లో వంటము, పరీక్షలు రాయము, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మార్కులు తెచ్చుకోము, ఫెయిల్ అయిన ఉద్యోగాలు ఇవ్వండి అని అంటలేరు కదా. వాళ్ళు ఏమంటున్నారు? మేము ధర్మంగా, న్యాయంగా, సత్యంగా మేము ఇచ్చిన అవకాశాలు వినియోగించుకోవడానికి మాకు అవకాశాలు ఇవ్వమంటున్నారు. ఇలా డిఎస్సి వాళ్ళైనా, గ్రూప్ ఆఫ్ 3 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 అయినా వాళ్ళు ఏమడుగుతున్నారు? చిన్న కోరికలు అవి. అదేమో పేద ఆ, భూమి బద్దలయ్యే కోరికలు కాదు. వేల లక్షల కోట్ల బడ్జెట్తో కూడుకున్న కోరికలు కాదు అవి. ఆఫ్టర్ ఆల్ 30,000 మంది ఎట్లా అటెండ్ అవుతారు గ్రూప్ 1 వాళ్ళు? ఇది 563 ఇంటూ 50 అంటే 30,000 మంది అటెండ్ అవుతారు. 563 ఇంటూ 100 అంటే ఇంకొక 30,000. ఇంకొక 30,000 మందికి నువ్వు మెయిన్స్ నిర్వహించలేక, లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూలు కండక్ట్ చేయలేక, మెయిన్స్లోనే అందరు వెళ్ళిపోతారు, ఇంటర్వ్యూలు కాడికి రానే రారు. ఆ లాజిస్టిక్స్ లేవని మాట్లాడుతున్నారంటే సిగ్గుందా వీళ్ళకేమన్నా? వీళ్ళకేమైనా చీమినెత్తురు ఉందా? ఎంత ఖర్చు అవుతుంది బాబో? ఎలా అవునా లాజిస్టిక్స్ అంటున్నారు. 30,000 మందికి సపోజ్ ఒక 5 లక్షలు అవుతుంది, 10 లక్షలు అవుతుంది, 20 లక్షలు అవుతుంది, ఎంతో అవుతుంది. మా దగ్గర అంత డబ్బులు లేవు. మీ 30,000 ఎవరైతే దీంట్లో ఈ మెయిన్స్ ఎగ్జామ్కి 1:100 ద్వారా రాయాలనుకునే వాళ్ళు ఉన్నారో, మా దగ్గర డబ్బులు లేవు, మేము బిచ్చం ఎత్తుతున్నాం, బిచ్చం ఇవ్వమంటే ఇస్తారు కదా. మనిషికి 2,000, 3,000, 4,000 ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు కదా. అసలు వాళ్ళు మాట్లాడే దాంట్లో లాజిస్టిక్స్ కావచ్చు, లేకపోతే లీగల్ ఆస్పెక్ట్ అనే అంశం కావచ్చు, ఈ మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అసలు వాళ్ళు ఎమ్మెల్యేలేనా, మంత్రులేనా, వాళ్ళు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం చదువుకున్నారా, చట్టాలను చదువుకున్నారా అని నాకైతే అర్థమే అయితే లేదు. ఇటువంటి వాళ్ళు మంత్రులా అని నాకైతే సిగ్గైతాంది. ఇప్పుడు ఎవరమైనా కానీ ఒక నిబంధన మార్చి, ఏదైనా ఒక కొత్త నిబంధన ప్రకారం ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైనా ప్రతిపాదిస్తే, ఎవడైనా కోర్టుకు పోతే, ఆ కోర్టు ఒకవేళ ఇస్తే మీరు ఏ నిబంధన ప్రకారం అయితే నోటిఫికేషన్ ఇచ్చిండ్రో 1:50 ప్రకారం అది పాటించండి అని అంటారు, కానీ నోటిఫికేషన్ రద్దు చేయరు. వీళ్ళకట లీగల్ ప్రాబ్లం వస్తుందట. సిగ్గు అసలు నాకైతే. అసలు వీళ్ళ గురించి మాట్లాడాలంటేనే నాకు డిఎస్సికి సంబంధించి డిఎస్సి అంటే రద్దు చేయాలంటే, మెగా డిఎస్సి వేయాలంటే లాలో ప్రాబ్లం అవుతాను అంటున్నారు మీరు అన్నట్టు. ఏం ప్రాబ్లం? నేను అంటలేను, నేను ఎందుకంట. లేలే, ఏదైతే ప్రభుత్వం చెప్తున్న మాట మీరు చెప్తున్నారో ఆ ప్రభుత్వం అదే అంటుంది. మెగా డిఎస్సి వేయాలంటే వేసిందని రద్దు చేయలేము, లాస్ ఒప్పుకో అంటున్నారు. అరే రద్దు ఏమని చేయమన్నాడు, పోస్ట్ పోన్ చేయమని అడిగిండ్రు. అవును. ఇప్పుడు వాళ్ళు ఏమడిగారు? పోస్ట్ పోన్ చేయమన్నారు. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి 14వ తేదీ లాస్ట్ డేట్ అన్నారు. 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు 2 రోజులు పొడిగించినాం. మరి ఎందుకు పొడిగించినాం? పొడిగించొద్దు కదా. లీగల్ ఆస్పెక్ట్ వస్తుంది అనుకుంటే పొడిగించొద్దు కదా. ఇక్కడ ఏమంటున్నారు? ఏదైతే మీరు డిఎస్సి ఎగ్జామినేషన్కి మీరు ఒక తేదీలు ఇచ్చిండ్రో, ఈ డేట్లలో మిగతా ఎగ్జామ్స్ కూడా అదే డేట్లలో ఇచ్చిండ్రు. గ్రూప్ 2 అప్పుడే ఉందా? గ్రూప్ 3 అప్పుడే ఉందా? గ్రూప్ 2, గ్రూప్ 3 అంటే ఒకటే సిలబస్, కామన్ సిలబస్. రెండిటికి ఒకటే సిలబస్ ప్రిపరేషన్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. కానీ ఈ మధ్యలోనే డిఎస్సి ఎగ్జామ్ అంటే మీరు నేను మోసే అన్ని పుస్తకాలు రిఫర్ చేయాలి వాళ్ళు. ఎప్పుడు ఎల్కేజీ నుంచి మొదలుకుంటే వాడు మొత్తం బీఈడీ చదువుకునేదాకా మొత్తంగా కూడా పుస్తకాలన్నీ రిఫర్ చేయాలి. ఒక్క పేపర్ కాదు, 7 రకాల పేపర్లు ఉంటాయి దాంట్లో. 7 రకాల పేపర్లు చదవాలంటే సుమారు 16-17 సంవత్సరాల సిలబస్ రిఫర్ చేయాలంటే అయ్యే పనేనా? అవుతుందా? ఒకవైపు గ్రూప్ 2, ఒకవైపు గ్రూప్ 3, ఇంకోవైపు సోషల్ వెల్ఫేర్ రిక్రూట్మెంట్ అది ఉన్నది, ఇంకోవైపు గ్రూప్ 1 మెయిన్స్ ఉన్నది. ఇన్నిటి నడుమ ఇది తీసుకొచ్చి మెగా డిఎస్సి అని ఒకడు, ఇంకో డిఎస్సి అని ఒకడు పెట్టి మేము పోస్టులు పెంచినాము అని చెప్పుకొని ప్రగల్భాలు పలుపుకుంటూ ఎగ్జామ్ రాయమంటే వాళ్ళు ఎట్ట రాయాలి? వాళ్ళు ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటేనే టాలెంటెడ్ ప్రూవ్ అవుతుంది.
కాంపిటీషన్ ఎప్పుడు ఎక్కువ ఉండాలి. నువ్వు ఎంత కాంపిటీషన్ని లెస్ చేస్తా ఉంటే అంత నష్టం జరుగుతుంటది. సరే వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు మాట్లాడినట్టు పేడు బ్యాచ్ అన్నారు, అడ్డకూలీలు అన్నారు, లేకపోతే పిచ్చి పిచ్చిగా వాగుతా ఉన్నారు. నిజంగా వాళ్ళ తమ్ముళ్ళని, వాళ్ళ చెల్లెళ్ళని, వాళ్ళ అక్కలని, వాళ్ళ అన్నలని అయితే గిట్లే మాట్లాడతారా? వాళ్ళ బిడ్డలైతే గిట్లే మాట్లాడతారా? పేడు బ్యాచ్ వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి గారికి, ఇదే కోదండరామ్కి, ఇదే మురళికి, ఇదే రియాజ్కి, ఇదే బలమూరు వెంకట్కి, ఇదే ఇప్పుడు మాట్లాడే ఈ బ్యాచ్ అంత ఉంది కదా, దొంగల బ్యాచ్. ఈ బ్యాచ్ అందరూ ఎన్నికలకు ముందు 6 నెలలు వీళ్ళందరినీ ఉపయోగించుకున్నారు. ఆ రోజు కార్లు ఇచ్చిండ్రా, డబ్బులు ఇచ్చిండ్రా, ఒక ప్రాజెక్ట్ వర్క్ లెక్క వాళ్ళకు ఒక వర్క్ ఇచ్చిండ్రా, ఏ నియోజకవర్గం పోవాలి, ఏ మండలాలు పోవాలి, ఏ లీడర్తో అటాచ్ అయి ఉండాలి, ఏ సోషల్ మీడియాలో పనిచేయాలి, ఏ దొంగ సమాచారాన్ని అంతా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ చేయించుకున్నారా? మరి ఆ రోజు ఇదంతా వీళ్ళందరూ ఇవాళ ఎవరెవరైతే ఇవన్నీ మాట్లాడుతున్నారో, అడుగుతున్నారో, ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ ఒకప్పుడు వీళ్ళకి ఉపయోగపడ్డోళ్లే. మరి ఆ రోజు వీళ్ళు అడ్డకూలీలా, పేడు బ్యాచా, లేకపోతే ఇంకోటి అర్థం మీకు తెలియదా?